హాయ్ వర్స్. తెలుగు నేటి కాలంలో చాలా వ్యాకరణ పరంగా మాట్లాడే పరంగా తెలుగు అక్షరములు స్పష్టత కోల్పోయాయి. ఇందులో చదువుకునేవారు, చదువు లేనటువంటి వారు వారి వారి ప్రాంతాల వారిగా వారి వారి భాష, వారి యాస భాష కాదు యాస. భాష ఒక్కటే తెలుగు, కానీ యాస మాత్రం వేరేగా ఉంటుంది. దానిని మాండలికాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా ఈ విషయాన్ని అవగాహన కల్పించడం కోసం వీటిని మీకు అందించారు. ఇందులోని ముఖ్యంగా ఇది మొట్టమొదటి తెలుగు భాషకు అవసరమైనటువంటిది. అయితే ఇవి నేర్చుకోవడానికి కోసం మీరు కొంచెం కృషి చేసి, ఈ సంవత్సర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకి 100 మార్కులు. ఈ 100 మార్కులు మనకి చాలా ముఖ్యం. అవి ఏంటంటే, ఇన్నాళ్ళు మనం సంధి విడదీసి రాయండి 1 మార్కు, ఈ పదానికి సంధి చేయండి 1 మార్కు. ఇలాంటి విషయాలన్నీ మనకి అక్కడ మల్టిపుల్ చాయిస్లో వచ్చేస్తే ఈజీగా ఏదో ఒకటి లైట్గా తెలుసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మనకి ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనకి సంధి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకు, సంధి అనగా ఏంటి, ఇది ఏ సంధో గుర్తించండి, దీని సూత్రాన్ని రాయండి అని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవి. అంటే ఇన్ని చేస్తేనే 1 మార్కు మనకు వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా వీటిపైన మన తెలుగు రాయడం, చదవడం ఎంతో అవసరం. అవి రాయడం, చదవడం కావాలి అంటే వీటి తాలూకా పూర్తి వృత్తాంతాన్ని మీరు తెలుసుకొని ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు తెలుగు రాయగలుగుతారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు, వ్యాకరణబద్ధంగా ఉంటుంది. ఇవన్నీ మనం చేయాలి అంటే వీటినన్నింటినీ మొట్టమొదటగా ఇది మనకి బేసిక్. ఆ బేసిక్ ఏంటంటే తెలుగు ప్రథమాక్షరములు. అంటే మొట్టమొదటగా మనం తెలుసుకోవలసినటువంటి తెలుగు అక్షరముల యొక్క శబ్దములను గ్రహించవలెను. ఆ అక్షర శబ్దాలు మనం తెలుసుకోవాలి. ఆ శబ్దం ఉన్నట్టుగా చెప్తేనే మనం గ్రాంధిక పదాలలో మనం ఆ భాషని చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాటిని చాలా జాగ్రత్తగా మనకు అర్థమవుతాయి, మనకు తెలుస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్, ఆ ఉచ్చారణ, ఆ పలుకుబడి సరిగా లేకపోతే ఆ హ్రస్వాక్షరానికి ఎలా దాన్ని ఉచ్చరించాలి, దీర్ఘాక్షరం ఎలా ఉండాలి, అది ఎలా ఉచ్చరించాలి, ఈ ఉచ్చారణ మనం తెలుసుకుంటే మనం రాసేటప్పుడు ఏ సమస్యలు మనకి రావని అర్థం. ఇందులోని తెలుగు ప్రథమ అక్షరములు, ఇందులో మనకి మొట్టమొదటగా మనం రాయడానికి ఉపయోగపడినటువంటి అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరములు అన్నటువంటి వాటిని ప్రథమ అక్షరములు అని అంటారు. వాటిలోని మనకి మొట్టమొదటగా ఉండవలసినటువంటి తెలుగు అక్షరములు 56 ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఈ 56 అక్షరాల్లో మనం దాదాపుగా 4 అక్షరాలు కోల్పోయాం. ఆ అక్షరాలు లేవు. ఆ అక్షరాలు ఏంటో నేను మీకు వివరణ ఇస్తాను. అయితే మొట్టమొదటికి ఈ 56 అక్షరాలు మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత అక్షరము అనగా సాధారణంగా అక్షరము అంటే అక్షరం అని అంటామే కానీ ఆ అక్షరానికి అర్థం మనకు తెలియదు.
ఆ అక్షరము అనగా అర్థం ఏమిటంటే నక్షరము అని కూడా చెప్తాం. నా అంటే నా అని అర్థం, నా అంటే లేదు అని దాని అర్థం. ఈ నక్షరము, ఈ అక్షరము నక్షరము రెండూ ఒకటే అర్థం. అక్షరమన్నా నక్షరమన్నా ఒకటే. కానీ నా అంటే లేదు, కాదు అని చెప్పినటువంటి దాన్ని అక్షరము అంటారు. మామూలుగా మనం చెప్పుకునేటప్పుడు అక్షరము అనగా నాశనము లేనిది అని అర్థం. అంటే ఏమిటో మాకు అర్థం కాలేదు సార్, ఒక్కసారి వివరించండి. అదేంటిది? మనం పేపర్ పైన రాసేసి దాన్ని చించేస్తే నాశనం అయిపోతుంది కదా, అది కనపడదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు. ఒకసారి అక్షరాన్ని మనం రాస్తే అంటే మనం కాకుండా ఎంతోమంది మహాకవులు వాళ్ళు రాసినటువంటి రామాయణం వాల్మీకి చేత రచించబడినప్పుడు ఆ రామాయణం ఈవేళ మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆ రామాయణాన్ని వాళ్ళ భాషలో తర్జుమా చేసుకొని అంటే ట్రాన్స్లేట్ చేసుకొని వారు అది రాసుకోవడం, అది తర్జుమా చేసిన తర్వాత దానిని వారు చదువుకొని పారాయణం చేయడం ఎంతో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలాంటిది మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోనికి అనువాదం చేసినటువంటి మన నన్నయ్య భట్టారకుడు సంగతి మనకి ఒక చరిత్ర. అది వివిధ దేశాలలోనే మన దేశాల్లోనే ఈ మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించినటువంటి మొట్టమొదటి కవి. అందుకే ఆయనకు మనకి అందించినటువంటి తెలుగు భాష, తెలుగు అనేది ఒక వరం అని చెప్పక తప్పదు. ఆయనకి అందుకే వాగన శాసనుడు అని చెప్పి బిరుదు కూడా బిరుదాంకితుడైనటువంటి వాడు నన్నయ్య గారు. ఆయనే మొట్టమొదటగా ఈయన రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుడు, అంటే ఇప్పుడు రాజమండ్రి, దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ప్రథమ ప్రసిద్ధ కవిగా అప్పుడు ఆయన దగ్గర పనిచేసేవారు. అప్పుడు ఆయన రాజరాజ నరేంద్రుడు చేయమని దీనిని మహాభారతాన్ని తెలుగులోనికి అనువాదం చేయమని చెప్పి కోరారు. అప్పటికి తెలుగు అక్షరములు లేవు. ఇది ఎప్పుడు అంటే 1125, 1125 ఇయర్స్. ఆ సమయంలోని ఈయన ఆ అక్షరాలను ఎట్లయినా మీరు కనుగొని మహాభారతాన్ని మీరు తెలుగులోనికి అనువాదం చేయమని చెప్పి కోరారు. అప్పుడు మన రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. ఆ సమయంలోని మద్రాసీయులు కూడా అందులో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి కూడా మన ఈ తెలుగు భాష గొప్పతనాన్ని తెలియచెప్పడానికి ఇది ఎంతో అవసరం. అందులో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్న ఆ తెలుగు పదాలు సరళంగా దాన్ని రచనలు చేస్తే పండితుల నుంచి పామరుల వరకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది గనక ఇదొక పుణ్య కార్యక్రమం, తప్పకుండా మీరు చేయాలి అని చెప్పి ఆదేశించగా దానికి 6 నెలల సమయాన్ని తీసుకొని తెలుగు భాష అక్షరములను అవి మనకి ప్రథమ అక్షరములుగా తీసుకొని వాటిని పొందుపరిచి మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినటువంటి సంస్కృతంలో దానికి తెలుగులోనికి అనువాదం చేసినటువంటి పేరు ప్రఖ్యాతులను గడించినటువంటి ఆయన ఆ వ్యాకరణ విషయాలు కూడా ఆయన రచన చేసి ఆంధ్ర శబ్ద చింతామణి అన్నటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా మనకి రచించి ఇచ్చినటువంటి మహనీయుడు మన ఆదికవి వాగాను శాసనుడు అన్నటువంటి బిరుదాంకితుడైనటువంటి నన్నయ్య గారు. అంతటి గొప్పవారు 19 అక్షరాలతో మనకు తెలుగును పరిచయం చేసినటువంటి మొట్టమొదట కవి. అందుకే ఆ దానిని బట్టి మనకి 15 ఎర్రాప్రగడ కాలంలో మనకి అక్షరములు యథావిధిగా అదే 19 అక్షరాలతో దాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఆధునిక కవుల 16వ శతాబ్దాన్ని ఆధునిక కవులు పరిచయం అయ్యారు. ఆ స్థితిలో అప్పుడు ఈ అక్షరాలు వాళ్ళ రచనలకు
అనుకూలంగా వారు అక్షరాలు వాళ్ళు చేసుకొని మొత్తానికి 19 నుంచి 56 అక్షరాల వరకు దాన్ని పొడిగించి వాళ్ళ సౌలభ్యత కోసం పెంచి మనకి కావ్యాలను, కథలను, కవితలను, కథానికలను, పీఠికలను అనేక రకములుగా గద్య పద్య కవులు ఆ అక్షరాలతోనే వాళ్ళ రచనలు చేశారు. ఆ నన్నయ్య గారి బాటలోనే పోతన గారు కానీ, శ్రీనాథుల వారు కానీ, మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజములైనటువంటి వారందరూ కూడా వారి వారి రచనలు వీరి బాటలోనే, నన్నయ్య గారి బాటలోనే రచనలు చేశారు. అయితే ఇందులోని అక్షరము అనగా నాశనము లేనిది అని అర్థం. అక్షరము అనగా నాశనము కానిది అని అర్థం. అయితే భాషికానికైనా, ఏ భాషికానికైనా అంటే ఏ భాషకైనా తెలుగు రాయడానికి కానీ, అంటే ఏ భాష అయినా, అందులో మన భాష రాయడానికి లిఖితము లేదా మాట్లాడడానికి వాగ్రూపాలకు, మాటలు ఆడడానికి ఉపయోగపడినటువంటి అక్షరాలు అవి మానవ శరీరానికి ప్రాణం ఎంత అవసరమో మనం మాట్లాడడానికి, రాయడానికి అంతే అవసరము అని చెప్పబడినటువంటి అవే ప్రాణాధార. ఏవి? ఈ ప్రథమ అక్షరాలే. అట్లాగే తెలుగు భాషకు అక్షరములు మొత్తము 56 మనం పైన రాసుకున్నాం. అవి అందులో 3 భాగాలుగా మనకి విభజించారు. ఆ 3 భాగాలు ఏవంటే, 1 అచ్చులు, అవి మనకి 16. రెండవది హల్లులు, దానినే వ్యంజాక్షరములని కూడా అంటారు. హల్లులు అందులోని అవన్నీ అంటే 37. అలాగే ఉభయాక్షరములు అనగా మనకి ఉన్నటువంటి అక్షరములు ఏంటంటే ఎన్ని అంటే 3. ఈ 3 అక్షరాలు మొత్తం అంతా కలిపి మనకి 56గా మనం చెప్పుకుంటాం. కానీ ఇందులో లేనటువంటి అక్షరములు ఎన్ని? అవి ఏవి? ఉభయాక్షరములు అంటే ఎలా, ఏంటవి? ఉభయాక్షరము అంటే అర్థం ఏమిటి? హల్లులు ఎలా తయారయ్యాయి? అచ్చుల రూపం ఏంటి? ఈ విషయాలు మనం రేపు తరగతిలో క్లాసులో మనం తెలుసుకుందాం. ఇక్కడ తెలుగు వర్ణము సముదాయమును అంటే అక్షర సముదాయము, అక్షరముల కలిపితే సముదాయం, ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ అని చెప్తారు. ఇవి 3 విధములుగా విభజన చేయడం జరిగింది. ఈ 3 విధాలు అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరములు. రేపు ఈ అచ్చుల గురించి, ఈ హల్లుల గురించి, ఉభయాక్షరముల గురించి ఎలా జరిగే, వీటి వల్ల లేని అక్షరాలు ఇప్పుడు 53 అని చెప్పారు కదండి. ఆ లేనటువంటి అక్షరాలు ఏవేవి, అవి ఎలా, వాటి రూపాలు ఏంటి, అవి ఎలా రూపాంతరం చెందాయి మొదలైనటువంటి విషయాలను రేపు మనం సవివరంగా వీటి గురించి మనం తెలుసుకుందాం. 1 సంధుల గురించి, సమాసాల గురించి, ఛందస్సుల గురించి, అలంకారాల గురించి, కర్తార్థక కర్మార్థక వాక్యాల గురించి, మరియు సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి పూర్తి వివరాలు ప్రతి క్లాసులో ఈ బేసిక్స్తో పాటు ముందుకి మనం సాగుదాం. ప్రతిరోజు నేను తప్పకుండా ఒక క్లాసు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరూ నేను చెప్పినటువంటి విషయాలను అర్థమయ్యాయా కాలేదా, అర్థం కాకపోతే దాన్ని ఎక్కడ అర్థం కాలేదో దాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లేదా తదుపరి క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి నాకు పూర్తిగా అడగండి. నేను తప్పకుండా వాటి గురించి సంతోషంగా, మీరు ప్రశ్నలు ఎన్ని అడిగితే అంత సంతోషంగా సమాధానం చెప్తాను. మీరు తప్పకుండా ఈ విషయాల గురించి రేపు నాకు మీరు కమెంట్ రూపంలోనో లేకపోతే పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీరు ఎట్లయినా నన్ను అడగండి. తప్పక పూర్తి వివరణలతో పాటు మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే మీ అందరూ విద్యార్థులందరికీ నా మనవి, మీరు తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వ్యాకరణ విషయాలను మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను తప్పకుండా అర్థమయ్యేంత వరకు నేను చెప్పడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. మీరు అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్క వారు అభివృద్ధి చెంది తెలుగులో మంచి ప్రావీణ్యతను సంపాదిస్తారని నా ఈ ఛానల్ని మీరు గౌరవిస్తూ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ షేర్ చేస్తూ 10 మందికి పంచండి. మీరు ఆనందం పొందండి.
అప్పుడే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అందరికీ మళ్ళొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ నమః.